హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న బ్రతుకులు. సో మనలో చాలామంది యూకే రావాలా వద్దా అని అయితే అంటున్నారు. వాళ్ళ కోసమే ప్రజెంట్ యూకేలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మనం యూకే రావగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? పార్ట్ టైం జాబ్స్ కావాలి. స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం పార్ట్ టైం జాబ్సే చేస్తాం కాబట్టి పార్ట్ టైం జాబ్స్ కావాలి. లిటరల్గా చెప్తున్నాను, లాస్ట్ డిసెంబర్లో మా రూమ్మేట్స్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. సో ఇద్దరికి మొన్న జూన్లో అయితే అమెజాన్ జాబ్స్ వచ్చినాయి. ఇంకా నా క్యాష్ ఇన్ హ్యాండ్స్ అంటావా, అసలుకి నాకు వచ్చే మెసేజెస్లో అన్ని ఏరియాల నుంచి అన్న పార్ట్ టైం జాబ్స్ అని చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి. ఇది నిజము లేదు, మీకు ఎవరైనా యూకేలో తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ అడగండి. సో యూకేలో అయితే పార్ట్ టైం జాబ్స్ చాలా తక్కువ అయ్యాయి. సరే, ప్రొఫెషనల్ జాబ్స్ కూడా అంటే అవి ఇంకా దేవుడికే వదిలేయాలి. అట్లా ఉంది సిచ్యువేషన్ యూకేలో అయితే ప్రజెంట్. సరే, ఇంకా మీరు వచ్చి లేదు మేము ఉంటాము ఫ్యూచర్లో ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం అయితే లేటెస్ట్గా కొన్ని న్యూసెస్ మీరు కూడా విని ఉంటారు. 10 years ILRలో PSW ఇట్లా తగ్గించేస్తున్నారు. సో అవి ఇంకా అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. మేబీ రేపు ఆగస్ట్లో ఏమో వస్తాయి అంటున్నారు. వన్స్ కనుక అవి ఇంప్లిమెంట్ అయితే సో మాకే అర్థం కావట్లే ఇక్కడ ఉండాలా లేకపోతే ఇండియా వెళ్ళిపోవాలా అని. ఎందుకు అంటే ఇప్పుడు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి అది 10 years పెడతారా, ఇక్కడ ఉండే వాళ్ళకి 5 yearsలో ఉంటుందా Tier 2 అనేది, ILR అనేది మాకే అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా వచ్చే ముందు ఇవన్నీ న్యూస్ తెలుసుకొని, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూకేలో ఉంటే వాళ్ళందరినీ అడిగి రండి. ప్రజెంట్ అయితే యూకేలో పార్ట్ టైం జాబ్స్ చాలా ఇబ్బందిగానే ఉంది. సో దీనికోసం కూడా కొన్ని వీడియోలు చేద్దాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.